ప్రజాపిలుపు న్యూస్కి స్వాగతం. గజ్వేల్ పట్టణంలోని కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో సిద్ధి భిక్షపతి కిరాణా వర్తక సంఘం అధ్యక్షుని సౌజన్యంతో మరి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా మాట్లాడినప్పుడు మాత్రం సైలెన్స్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది. మరి ఎవరైనా చెప్పినా చెప్పడం మనకి వినపడుతుంది. గరీబ్ వాళ్ళు ఉంటే కూడా విజయం కానీ ఏదైనా విషయం ఉంటే కానీ మేము మా నుండి ఆయన సహకారం మేము చేస్తున్నాం. ఇప్పటికి కూడా రేపు ఫ్యూచర్లో కూడా ఎలాంటి సహకారమైనా మీ గరీబ్ వాళ్ళకి కానీ విజయం కానీ మంచి కానీ చెడు కానీ సహకారం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను హామీస్తున్నాను. తర్వాత ఇంకొకటి 30 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చేస్తున్నామంటే మా సోదరులు అందరూ మాకు సహకరిస్తేనే మేము చేస్తున్నాం. లేకపోతే ఏదో నేను చేస్తున్నా నేను పోతున్నాను అహంకారం మాత్రం ఎవరికి అవసరం లేదు. నాకు కానీ నా మిత్రులకు కానీ ఇంకా వేరేలకు ఎవరికి కానీ అహంకారాలు మాత్రం ఎవరికి అవసరం. నేనే చేస్తున్నాను నువ్వే చేస్తున్నావు అని అహంకారాలు మాత్రం ఎవరికి అవసరం లేదు. వాళ్ళందరూ సహకరిస్తేనే వాళ్ళు పెద్ద మంచి వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళకి అందరూ సహకరిస్తేనే మనం ఇంతవరకు వచ్చాం. లేకపోతే మనం ఎవ్వరికి సహకరించమని మనం ఇంతవరకు వచ్చేవారం కాదు. వీళ్ళకి అందరికీ దయచేసి ఎందుకంటే అంటే టైం లేదంటారు దయచేసి కార్యక్రమాలు చేస్తూ ఒక చక్కని భవన నిర్మాణాన్ని మీరు చేసుకోవడం సంతోషం. ఈ సందర్భంగా ఈ యొక్క పాలక వర్గాన్ని అలాగే ప్రతి సభ్యుని కూడా అభినందిస్తూ ఇప్పుడే మా తమ్ముడు సత్యం చెప్పినట్టు మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనం అందరం కూడా గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయమే కానీ సామాజిక కార్యక్రమాల్లో కానీ ఆర్యవైశ్యుల పాత్ర లేనిది ఎందులో లేదు, ఏది కూడా ముందడికి పోతలేదు. అన్ని దేవాలయాలు కూడా విద్యా సంస్థలే కానీ ఆలయాలే కానీ ఇంకా ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా కానీ వార్షికోత్సవాలే కానీ ప్రతి వైష్ణుతో పాటు ఇందులో కిరాణా వర్తక సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా ముందుకొచ్చి చేయూతనిచ్చి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషిస్తూ ఇదే విధంగా మీరు ఐక్యతగా ఉంటూ ఇప్పుడు సత్యం చెప్పినట్టు ఆర్యవైశ్యులలో ఎవరైనా పేదవారు చనిపోతే ఖచ్చితంగా నిలబడి మనం అందరం పోతున్నాం చూసి వస్తున్నాం. కానీ కార్యక్రమం అయ్యేంత వరకు మనం కొంచెం ఉండలేని పరిస్థితి కాబట్టి అది మార్చుకొని ఖచ్చితంగా ఆ రోజు 2 గంటలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి చొప్పున వస్తే ఖచ్చితంగా మన ఐక్యత ఉంటుంది. అలాగే ఎవరైనా పోయేటోది కానీ ఆయన అంతిమ యాత్ర సంతోషకరంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో పాల్గొనవలసిందిగా మా సోదరుడు చెప్పినట్టు దాంతో ఏకీభవిస్తూ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. కిరాణా వర్తక సంఘం అంటే ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం కూడా వైశ్యులే కానీ కిరాణా రంగంలో ఉన్నటువంటి ప్రతి వైశ్యుగా ఉద్ధరణలు ఇస్తూ ఈరోజు మారుతున్న ప్రపంచీకరణ సందర్భంలో ఎన్నో డిమార్ట్ అటువంటి పెద్ద పెద్ద సమస్యలు రావడం కొంత ఇబ్బందికరంగా ఉంది. వ్యాపారస్తులకు చిన్న వ్యాపారాలు జరగడం కష్టం ఉంది కాబట్టి మన లోపల ఐక్యత లోపిస్తే ఇంకా పెద్ద పెద్దవి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీ లోపల ఐక్యత ఉన్నప్పుడు పెద్ద సమస్యలు ఏవి వచ్చినా ఎదిరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మీరందరూ రాబో దినాలలో ఐక్యత ఉంటే అన్ని పార్టీల నాయకులు కూడా దానికి అండగా ఉండి ఈరోజు చిరు వ్యాపారే ఉద్ధరించగలుగుతాడు. డిమార్ట్ అటువంటి పెద్ద పెద్ద సమస్యలు ₹1 కూడా వాడు ఉద్ధరి ఇవ్వడు. అదే మానవ సేవ మనం చేసేది. ఇప్పుడు లేవు బిడ్డ పైసలు లేవు సేట్ అంటే మంచిది బిడ్డ రేపు తెచ్చి అంటాడు కానీ నేను సామాన్ ఇయ్యాను. మనకు అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ అది మానవ సేవని ఒక విధంగా మానవ సేవని. కాబట్టి అది చక్కగా మీరందరూ ఉపయోగించుకొని ఫస్ట్ ఐకమత్య అసూయలు పక్కకు పెట్టుకొని మనం పోటీతత్వం కాకుండా ఆయన ఎట్లా పనిచేస్తుడు నేను ఆయన కంటే ఎట్లా రెట్టింపు చేయాలనే ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటూ మనము మన గజ్వేల్ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గజ్వేల్ పట్టణము అన్ని కులాలు ముఖ్యంగా అందులో ఆర్యవైశ్య కులం అగ్రగామిగా ఉన్నందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మీరందరూ ఇదే ఐక్యతతో ముందుకు పోవాలని మన సంఘ అభివృద్ధికి మానవ శ్రేయస్సుకు పాటుపడాలని కోరుకుంటూ మరొక విన్నపం
గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి అండదండలతో హరీష్ అన్న గారి నాయకత్వంలో మనకు వైశ్యభవన నిర్మాణానికి మనకు స్థలం కేటాయించి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో మనము ఆ యొక్క వైశ్యభవనాన్ని కూడా మనము పూర్తి చేసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన 3 కోట్లు సరిపోకపోతే పుస్తబట్టల పైసలే కానీ చిట్టీల రూపంలోనే కానీ ఇవన్నీ చేసుకొని మనము ఆ భవనాన్ని వైశ్యభవనాన్ని ప్రజానీకానికి అందుబాటులో చేయడానికి మనము దాన్ని అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే 19 మంగళవారం రోజున దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వైశ్యమిత్రులే కాక కిరాణా సంఘం సభ్యులే కానీ అందరూ కూడా సకుటుంబ సమేతంగా వచ్చేసి ఉదయం 8 గంటలకు మన వినాయక ఇది ఉంటుంది కాబట్టి వాహనం ఉంటుంది కాబట్టి దాని తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణము, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, వాసవి పారాయణం ఉంటుంది కాబట్టి ప్రతి వైశ్యుడు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా రానటువంటి వారికి తెలియజేసి సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆర్యవైశ్య భవనంలో జరిగేటువంటి కార్యక్రమాలు శ్రీకమలం వాసవి మాత యొక్క ఆశీస్సులు పొందాలని, అలాగే ఆ రోజు కార్యక్రమాలన్నింటిలో మీరు సకుటుంబ సమేతంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆ రోజు నుంచి మన వైశ్యభవనము శ్రీకమలం వాసవి మాత నిర్మాణం మీరు కూడా అన్నీ చూడవచ్చు. అలాగే ఆ వైశ్య కన్వెన్షన్ వాసవి కన్వెన్షన్లో మన ప్రజలకు అందుబాటులో తేవడానికి తెల్లారి నుంచి మనము ఇస్తాం కాబట్టి ఇది మీరు విరివిగా ప్రచారం చేసి ప్రతి వైశ్యుడు కూడా సాధ్యమైనంత వరకు మన వైశ్యభవనంలో మనం ఎందుకంటే కొంత కన్సెషన్ కూడా ఉంటుంది కాబట్టి మనము దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ పేద వైశ్యులకు తప్పకుండా మనం రాబో దినాల్లో అందరం కలిసి అన్ని కార్యక్రమాలు చేద్దాం. ఎవరైనా చదువులో లేకపోతే చదువులకు వాళ్ళకు ఆర్థిక సాయం చేద్దాం. బీద వైశ్యులు ఉంటే మనమందరం కూడా మనిషి తలా 10 రూపాయలు వేసుకొని వాళ్ళ యొక్క వివాహ శుభకార్యాలు చేద్దామనేది ఆ అమ్మవారు మనకి ఇచ్చినటువంటి మరొక ఆయుధం కాబట్టి ఆ త్రిశక్తి స్వరూపిణి యొక్క వాసవి మాత యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలని, ఇదే ఐక్యమత్యము ముందు ఉండాలని సోదరుడు చెప్పినట్టు రాబో ఒక వ్యాపారంలో వైశ్యుడు ఈరోజు ముందుంటున్నాడు. అదే రాజకీయంలో మనం ఎందుకు అనేది కొంత మనం వెసులుబాటు అందులో కలుగుతుంది. కానీ ప్రతి వైశ్యుడు ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని రంగాలలో పాటు ఈ యొక్క రాజకీయ రంగంలో ముందుండాలి. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళే అవుతున్నాయి. ఆర్థికంగా మనమే చేస్తాం. ప్రతి దాంట్లో మన ఆర్య వైశ్యులు ఉన్నందుకు మేము చాలా గర్విస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికన్నా కిరాణం అసోసియేషనే కానీ రైస్ మిల్లే కానీ కొందరికి ఇబ్బందులు వచ్చినప్పుడు మన దాంట్లో కొందరు బయట నుంచి మంచిగా జరిగింది అని అనుకుంటున్నారు, చెప్తుంటారు కూడా. దయచేసి ఈర్ష్యాలు అనేది ఎవరికి కూడా ఉండదు. చెప్పదన్న 5,000 సంపాదించిందంటే మేము 10,000 సంపాదించాలని ఆలోచన చేయాలి, కానీ ఆయన 5,000 ఎంత సంపాదించింది ఆయనకి ఇబ్బంది చేయాలనే ఆలోచన మన మనసులోకి తీసేస్తే ఆ పరమాత్ముడు కూడా మనం మోక్షం ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన సమాజంలో అన్ని కులాలు అందరూ కూడా ఒకటే బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. మనం కూడా చేసుకుంటున్నాం, కానీ కొద్దిగా ఈర్ష్యాలనేది లేకుండా ఒకరు బాగుపడాలంటే ఆయనకంటే నేను ఎక్కువ బాగుపడాలనే ఆలోచనతో పనిచేయాలి. కానీ మన దాంట్లో మనము ఐక్యమత్యంగా లేకపోతే ఎదుటి వారికి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎందుకంటే సమాజం బాగలేదు, అందు గురించి మనం ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉన్నందుకు దీంట్లో కూడా వ్యాపారాల ప్రతి దాంట్లో కూడా ఇంకా ముందు అందరం కలిసిమెలిసిగా ఉండి ఎవరికి ఆపద వచ్చినా కూడా నా ఇంటి ఆపద అనుకుని మనం ప్రతి ఒక్కరం నిలబడాలి. ఎవరైనా చనిపోయిందంటే 10 మంది ఉన్నారు, లేదా ప్రముఖుడు చనిపోయిందంటే 50 మంది 100 మంది చూస్తూ వెళ్ళిపోతుంది. మామూలు పరిస్థితుల్లో చనిపోతే 10 మంది కూడా వస్తుంది. ఎందుకంటే వేరే ముదిరాజులు చూడు, పద్మశాలి చూడు, 700 చూడు, 500 మంది కనబడుతుంది. అందు గురించి దయచేసి మనం కూడా అలా ఐక్యమత్యంగా ఉంటే అదే కొమ్మటంలో కూడా చైతన్యం మంచిగా ఉంది, అందరూ కలిసి ఉంటున్నట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఏనాడు ఒకనాడు ఇబ్బందులు అనేవి ఆపదలు ప్రతి ఒక్కరికి వస్తాయి. అందు గురించి దయచేసి ఎవరైనా చనిపోయినప్పుడు దుకాణం ముంగడికి పోతుంటే షెడలన్న కూర్చుంది, మన రాబోతుంది. ఏ అసోసియేషన్ ఆ అసోసియేషన్ వచ్చి ముందు వాళ్ళకి సహకరించుంది. ఎందుకంటే మనం దాంట్లో కొద్ది ఇట్లా వెనకపోతున్నాం, వెనకపోవద్దు. ఎందుకంటే మనం
దేంట్లో తక్కువ కాదు. దానం చేసే చెయ్యమన్నది. మనం దానం చేయండి ఏ కార్యక్రమం కూడా జరగదు. ఎవరైనా కానీ మనల్ని అడగని పైసలు ఏ గుడికైనా బడికైనా మనల్ని అడుగుతారు. అందు గురించి మన గజ్వేల్ ఆర్యవైశ్యుల రాజమౌళిలో కానీ బిక్షపట్నంలో కానీ వెంకటంలో కానీ సిఆర్సీ కానీ ప్రతి ఒక్కరు ముందు వరుసలో ఉంటుంది. చాయపత్ర సీనన్న కానీ డెక్సీనన్న కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఒక సీనాన్న ఉన్నాడు, గురుస్వామి వెంకటరామనాథ్ ఉన్నాడు, బిక్షపట్నం ఉన్నాడు. 30 సంవత్సరాలు ఆయన కిరాణా అసోసియేషన్కు ఎంత సేవ చేస్తే ఆయననే కంటిన్యూషన్ ఎందుకు వస్తారు? ఆయనకి వ్యాపారం తక్కువ చేసుకున్న ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన 70-75 సంవత్సరాల నుండి కూడా ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకునే ఉద్దేశంతో రోజు ఒక కనీసం మేము కూర్చుంటాం కదా, రోజు ఒక 50 నుంచి 100 మంది కుమ్మటోళ్ళు అందరూ మంచిగా వచ్చేయడంలో మండలం లేవల్ల గజ్వేల్ కాన్స్టిట్యున్సీ లేవల్ల ప్రతి ఒక్కరు వచ్చి భిక్షపదానం చేస్తారు. ఎందుకు చెప్తారు? ఒక అడ్డాలెక్క ఆయన వస్తే మర్యాదిస్తాడు, అందరిని కూర్చొని పెట్టుకుంటాడు, మంచి చెడు సాధక బాధకాలు చూస్తాడు. ఇగో ఈ ఒక బాధ వచ్చిందంటే రాజమౌళిలో వెళ్ళిపోతే ఈ బాధ పరిష్కారం అవుతుంది. ఇగో ఈ బాధ వచ్చిందంటే అది తెలిసింది అది అని ఆయన కొన్ని మార్గాలు చూపించుకుంటా అందరికీ కూడా సహకరిస్తుడు. అందుకే ఆయనను మేము గజ్వేల్ రోషయ్యగా మేము అందుగురించి చిరస్థాయిగా ఆ సేటు ఇంకా కూడా సేవ చేయాలని ఆయనే జీవితాంతం సేవ చేస్తామనే ఉద్దేశంతో ముందు వరుసలో ఉంటూ ఆయన చేస్తున్నాడు. రాజమౌళిలో కూడా 5 సంవత్సరాలు ఒక చైర్మన్గా ఆయనతో అయిన కాడికి సహకరించాడు, అందరికీ సేవ చేసిండు. అదేవిధంగా మన ఆర్యవైశ్యులు ఏ పార్టీకి సంబంధం లేకుండా రేపు వచ్చే ఎలక్షన్లలో నిలబడితే కూడా అందరం మనం చేసుకోవాలి. అందరం కూర్చొని వదుతామి విధంగా చెప్పి చేసి గెలిచే క్యాండిడేట్ను నిలబెట్టి ఆ క్యాండిడేట్ గెలిపిస్తే మనకు కూడా సేవ చేస్తారు. అందు గురించి మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలని మరోసారి స్వాతంత్ర దినోత్సవ 79